మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి 76వ వర్ధంతి. ఆనాడు బ్రిటిష్ పాలకుల చేతిలో ఈ భారతదేశం ఉన్నప్పుడు వారు చేస్తున్న అరాచక పాలన, భారతదేశ ప్రజల మీద వారి యొక్క దాడులు, ఇవన్నీ చూసిన మహాత్మా గాంధీ గారు అలుపెరగని పోరాటం, శాంతి అహింసా మార్గం ద్వారా ఈ భారతదేశ కోట్లాది ప్రజానీకానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన మంచి ఆలోచనతో ఈ భారతదేశంలో ప్రతి చోట ఆయన ఈ భారతదేశ స్వాతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాల నుంచి ప్రతి వాడికి అందాలనే మంచి ఆలోచనతో భారతదేశం ప్రాంతం మొత్తం మీద పాదయాత్ర చేసి ముందుకు సాగిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన కలలు గన్న గ్రామ స్వరాజ్యం, ఏ పాలకులు వచ్చినా కూడా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి ప్రధాన నడిచినప్పుడే మండలాలు, జిల్లాలు, రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందనే ఒక మంచి ఆలోచనతో ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కూడా మరువలేని. ఈరోజు ఆయన అనేక సందర్భాల్లో మనం అందరం శాంతియుతంగా ఒక పోరాటం చేయాలంటే అహింసా మార్గం శాంతియుతంగా మనం చేపట్టినప్పుడే మనం ముందుకు సాగి ఆ యొక్క పోరాటాన్ని సాధించగలమని ప్రతి ఒక్కరికి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా అనే బిరుదాంకితం కేవలం కొంతమందికే వస్తుంది. అటువంటి మహోన్నతమైన కొంతమంది వ్యక్తుల్లో మహాత్మా గాంధీ గారు ఒకరని సందర్భంగా నేను మనవి చేస్తూ, ముందు కూడా ఆయన యొక్క మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్కరూ మరియు యువత ముందు ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.